గేమ్ చేంజర్. సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలో అతిపెద్ద సినిమాగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ రాబోతోంది. $500 కోట్ల బడ్జెట్తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శంకర్ దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. హీరోయిన్ గా కియారా అద్వానీ, ముఖ్య పాత్రలో శ్రీకాంత్, ఎస్జే సూర్య, సముద్రకని జయరాం నటిస్తుండగా సంగీత దర్శకుడిగా తమన్ పనిచేస్తున్నారు. ఇక ఈ సినిమాకి కథ కార్తిక్ సుబ్బరాజు అందించగా రాజకీయ వ్యవస్థలోని అవినీతిని ప్రక్షాళన చేసే ఐఏఎస్ అధికారిగా చరణ్ కనిపించనున్నారు. మరి ఈ సినిమా కథలో రామ్ చరణ్ పాత్ర విభిన్న కోణాల్లో సాగుతుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు అలరించాయి. 4వ పాట ఈ నెల 22న రిలీజ్ కానుంది. ఇక విదేశాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనున్న తొలి భారతీయ చిత్రం ఇదే. అందుకు గాను ఈ నెల 21న ముందస్తు విడుదల వేడుకను USA కార్టిస్ కార్వెల్ సెంటర్ 4999 నామం ఫారెస్ట్ టెక్సాస్ లో నిర్వహించనున్నారని రామ్ చరణ్ తాజాగా స్పెషల్ వీడియో ఒకటి విడుదల చేశారు. ఈ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని కూడా తెలిపారు. ఇదిలా ఉంటే ఈ మధ్య ఈ సినిమాకి సంబంధించి దర్శకుడు శంకర్ మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ గురించి ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో శంకర్ మాట్లాడుతూ, నేను స్టోరీ చెప్పినప్పుడు చరణ్ అయితే బాగుంటుందని దిల్ రాజు తన మనసులో అన్న మాట చెప్పేశారు. ఏం చేశాడు వాడు? నాకు ఆయనే సరైన ఎంపిక అనిపించింది. అలా చరణ్తో ప్రయాణం మొదలైంది. చరణ్ను చూస్తే లోపల ఏదో తెలియని శక్తిని కంట్రోల్ చేసి పెట్టుకుంటున్నట్లుగా అనిపిస్తోంది. సమయం వచ్చినప్పుడు ఆ శక్తి బయటకు వస్తుందా అని అనుకుంటా. చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. ఎలాంటి సీన్ అయినా అద్భుతంగా నటిస్తారని పేర్కొన్నారు. అలాగే రామ్ చరణ్ శంకర్తో నటించడం అదృష్టంగా భావిస్తున్నారని, ఒకప్పటి శంకర్ మ్యూజిక్ ను ఈ చిత్రంలో చూస్తారని పేర్కొన్నారు. మొత్తంగా భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ చిత్రం 1000 కోట్ల కలెక్షన్ టార్గెట్ గా రామ్ చరణ్ కెరీర్ లో అతిపెద్ద చిత్రంగా నిలుస్తుందో లేదో చూడాలి. మరి I am unpredictable.